వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం కన్యక మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి ఇందులో ఇందులో క్యారెక్టర్స్ చూద్దాం, ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు ఏంటనేది. మూవీలో వచ్చేసి ఆ ఊర్లో ఒక బ్రాహ్మణ్స్ ఉంటారు, విశ్వనాథ శాస్త్రి అని చెప్పి. వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది, ప్లస్ ఇద్దరు కొడుకులు ఉంటారు. ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ కూతురు పేరే కన్యక అన్నట్టు. ప్లస్ ఇద్దరు కొడుకులు ఉంటారు. అదే వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పి స్టార్టింగ్ చూపిస్తారు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఊరికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక హీరోయిన్ వస్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పి తను వచ్చేసి టెంపుల్ గురించి రీసెర్చ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తుంది, విశ్వనాథ శాస్త్రి వాళ్ళ ఇంటికి. తన క్యారెక్టర్ ఒకరు ఉంటుంది. అయితే స్టోరీ ఏంటంటే, స్టోరీ లైన్ బేసిక్గా ఇక హీరోయిన్ గురించి ఉంటుంది. హీరోయిన్ స్టోరీ ఏంటి, కన్యక ఎవరు ఏంటి, టెంపుల్ ఏంటి, టెంపుల్ రీసెర్చ్ ఏంటి, ఇక్కడ కాదు మాంత్రికుని చూపిస్తారా, వీళ్ళ స్టోరీ కూడా ఉంటుంది. ఈ స్టోరీ ఏంటి అనేది స్టోరీ అంతా మూవీలో చూడండి. ఇప్పుడు మొత్తం చెప్తే ఇంకా స్టోరీ సింపుల్ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తనతో వస్తుంది. తను వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అందరినీ గ్యాదర్ చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ పిలుస్తుంది వీడియో కాల్లో. ఆ తర్వాత ఒక కేసు ఉంటుంది, ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. లాస్ట్ ఆ కేసు ఏంటో, ఇన్వెస్టిగేషన్ ఏంటో తెలుస్తుంది. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి 3/5 రేటింగ్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. డైరెక్షన్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. విశ్వనాథ్ శాస్త్రి ఫస్ట్ ఒక స్టార్టింగ్లో చూపిస్తారు. తను అడ్రస్ కోసం ఊళ్ళో అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ కోసం అడిగితే తను వాళ్ళ ఇంట్లోకి ఎవరు అనుమతి లేని బోర్డు, అట్లా కొంచెం కామెడీ కూడా ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం కామెడీ అన్నట్టు ఉంటుంది. వాళ్ళ ఇంటికి ఒక బోర్డు ఇస్తారు, అనుమతి లేనిదే ఎవరు ప్రవేశించరాదని చెప్పి. అలా కొంచెం కామెడీ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి మూవీలో. ఇక బేసిక్గా స్టోరీలో ఏంటంటే వాళ్ళ కూతురు ఎవరితో లేచిపోయింది అని చెప్పి, ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. అదే స్టోరీ లైన్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.